హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 26th మే 2026. ఈరోజు మార్కెట్లో ఏదైతే నిఫ్టీ గమనాన్ని చూసినట్టయితే నిన్నటి రోజున ఏదైతే డ్రాస్టికల్గా మార్కెట్ 24,000 బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిందో 24,100 వరకు వెళ్ళిన తర్వాత మనకి మార్కెట్ యొక్క ఇండికేషను అది బ్రేక్ చేసుకుని అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అప్ టెన్కి వెళ్తేనే మార్కెట్ టేకప్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. టెక్నికల్గా మనకి ఏదైతే అక్కడ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకు కన్సాలిడేషన్ పార్ట్ వచ్చిందో నేను ఇక్కడ మీకు చార్ట్లో చూపిస్తున్నట్టుగా అక్కడి నుంచి ఏదైతే 24,050 దగ్గర నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత 24,050 ఆ 24,060 దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే ఇచ్చింది. ఆ జోన్ ఐడెంటిఫై చేయగలిగినట్టయితే అక్కడి నుంచి మనకి డైరెక్షన్ ఏ విధంగా మనకి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది ఐడెంటిఫై చేయగలిగినట్టయితే మార్కెట్లో మనం అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే టెక్నికల్ మీద ఒక పూర్తి స్థాయి అవగాహనతో మాత్రమే మార్కెట్లో నిన్నటి రోజున మార్కెట్ టేక్ ఆఫ్ అయినా ఏదైతే 23,900 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఒక 200 పాయింట్స్ సెకండ్ హాఫ్ నుంచి పెరిగినా, అదేవిధంగా ఈరోజు మార్కెట్ ఒక 10:30, 11 o'clock దగ్గర నుంచి మనకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. మార్కెట్ అయితే డ్రాస్టికల్గా ఫాల్ అయ్యే అవకాశం ఉందని 12 o'clock తర్వాత ఆ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ ఒక డ్రాస్టికల్ ఫాల్ ఇక్కడ నేను మీకు చార్ట్లో చూపిస్తున్న విధంగా దాన్ని మనం క్యాష్ చేయగలిగిన రోజునే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏదైతే స్టాక్స్ కూడా మనకి ఒక టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో ఏ స్టాక్స్ని మనం ఏ విధంగా తీసుకోవాలన్నది పూర్తి స్థాయి అవగాహన ఉంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే వేదాంత మార్కెట్లో నిన్న కన్సాలిడేషన్ ఉన్న తర్వాత మనకి టేక్ ఆఫ్ అవుతుందన్న ఉద్దేశంతో వేదాంత ఇక్కడ నుంచి జర్నీ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ని మనం ఈ రోజున బుక్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఆప్షన్స్లోనూ మనకి ఏదైతే స్టాక్ ఆప్షన్స్లో కూడా యాక్యురేట్గా చేయడానికి మనం మార్కెట్ మీద మంచి కమాండ్ సంపాదించగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నేను ఇక్కడ మీకు రెండో స్టాక్ కూడా చూపిస్తున్నాను, పోలీక్యాప్. ఏదైతే పోలీక్యాప్ కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే టేకప్ తీసుకుంటుందో దాంట్లో మనకి ఎటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉందో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి టేక్ ఆఫ్ అవుతుంది అన్న దాంట్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఆ విధంగా స్టాక్స్లో కూడా ఆప్షన్స్ మీద గ్రిప్ ఉంటే ఆప్షన్ బయింగ్లో స్టాక్స్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధమైనటువంటి చార్ట్ను ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏ విధంగా తీసుకుంటే అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్ ట్రేడర్ అయ్యండి కన్సిస్టెంట్గాను ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఫర్ ఇంట్రాడేలో ఇండెక్స్ మీద కానీ స్టాక్స్ మీద కానీ ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ బేస్ మీద మీరు వెళ్ళినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు పూర్తిగా నేర్చుకోవాల్సింది మార్కెట్ యొక్క డైరెక్షన్ని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డైరెక్షన్. ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ కండిషన్ ఏంటి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కండిషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఆ డైరెక్షన్ మారుస్తూ ఉంటే దాని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలి, అదే ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేయాలి, దాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలిగితే ఉన్న ఇండికేటర్లు అన్నీ కూడా ల్యాగింగ్ అయిపోవడం వల్ల మనకి తెలియడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏ టెక్నిక్ ఫాలో అవుతే ఏ ఇండికేటర్ని ఫాలో అవుతే మనకు అవకాశం ఉంటుంది, దానికి ఇండికేటర్ కన్నా బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలిగిన రోజున మార్కెట్ నుంచి అద్భుతమైన ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ చేయాలనుకున్నా దానికి సంబంధించి ఒక స్టెప్ ముందుకేసి దీని మీద పూర్తి స్థాయి గ్రిప్ సాధించినట్టయితే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఏదైతే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా రెగ్యులర్గా ట్రేడింగ్ చేయడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలేషన్ పెద్దగా ఉండి చాలా ఫేమస్ కంపెనీ అయి ఉండి మన ఇన్వెస్ట్ సరే పెరగకపోవచ్చు, కానీ మార్కెట్లో మనం పెట్టే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్ మనం అక్కడి నుంచి కన్సాలిడేషన్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యేటట్టుగా అక్కడి నుంచి ఒక 2 weeks లేదా 1 month ట్రావెల్ చేస్తే దాంట్లో మనకి ఇయర్లో సంబంధించినటువంటి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి కూడా ఆ విధంగా మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి కూడా పూర్తిగా మార్కెట్ యొక్క అవగాహన చేసుకుని టెక్నికల్స్లో పూర్తి పట్టు సాధించినట్టయితే మీ యొక్క హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా ట్రేడింగ్ చేయవలసిన అవసరం లేదు. ట్రేడింగ్ అన్నది మీరు మార్కెట్లో మీకున్న గ్రిప్ని మీకున్నటువంటి కెపాసిటీని తెలియజేయడానికి తప్ప
మొత్తం ఇన్వెస్ట్మెంట్తో అయితే ట్రేడింగ్ చేయవలసిన అవసరం లేదు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ఒక స్వింగ్ ట్రేడింగ్ చేసినట్టయితే ఆ స్వింగ్లో మీకు లాస్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో అక్కడి నుంచి ఒక 1 వీకో 2 వీక్సో లేదా ఒక 1 మంత్ ట్రావెల్ అయ్యేంత అవకాశం మంచి స్టాక్స్ ఇస్తుంది. అలాంటి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఏ విధంగా మన యొక్క డాష్బోర్డ్లో పెట్టుకుని మార్కెట్లో డబ్బులు సంపాదించాలని తెలుసుకున్న రోజున ఈ మార్కెట్లో మీకు తిరుగు లేకుండా మంచి ఎర్నింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. 1-on-1 క్లాస్ మీకు 1 వీక్ చెప్పినా 2 వీక్స్ చెప్పినా 1 మంత్ చెప్పినా 1-to-1 మీకు బిగినింగ్ దగ్గర నుంచి కూడా మీకు ఈ మార్కెట్లో ఏదైతే మీరు ఇప్పుడు వరకు ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారో అది కాకుండా బియాండ్ ద స్క్రీన్ ఎలా చూడాలి, మార్కెట్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, ఎక్కడి నుంచి మనం మార్కెట్లో ఒక ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా స్టాక్స్లోను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడి నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక స్వింగ్ ట్రేడింగ్లో మనం ప్రాఫిట్ తీయగలుగుతాము అన్నది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.